హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ వరల్డ్. ఎగ్స్‌తో మనం అనేక రకాలైన వెరైటీస్ అయితే చేసుకుంటాము. అండ్ ఈరోజైతే ఈ ఎగ్స్‌తో మనమైతే టేస్టీగా అండ్ డెలీషియస్‌గా ఎగ్ మసాలా కర్రీ అయితే చేసుకుందాం. ఈ ఎగ్ మసాలా కర్రీ కోసం నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్స్‌ని ఉడకపెట్టుకోవడానికి ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. నేను ఎందుకు పర్టిక్యులర్‌గా కుక్కర్ అయితే ప్రిఫర్ చేశానంటే క్విక్ అండ్ షార్ట్‌గా 3-4 విజిల్స్‌కి ఎగ్స్ అనేది పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోతాయి. చూడండి, నేను ఓపెన్ చేయగానే ఎగ్స్ ఎంత బాగా బాయిల్ అయిపోయాయో. ఈ బాయిల్ అయిన ఎగ్స్‌ని షెల్ తీసేసి పక్కకు పెట్టుకోండి. ఈ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయి హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఏదైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ తీసుకొని ఇలా ఘాట్స్ పెట్టుకోండి ఒక్కొక్క దానికి. ఇలా ఘాటు పెట్టుకున్న ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోండి. ఈ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మోస్ట్‌లీ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకోండి. ఎగ్స్ అనేవి పాప్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ హైలో పెట్టినట్టయితే మనం ఏదైతే ఎగ్స్ వేస్తామో ఫ్రై చేయడానికి అప్పుడు డెఫినెట్‌గా ఎగ్స్ అనేవి పాప్ అవుతాయి ఆయిల్‌లో. సో, అది గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోండి. నేనిక్కడ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కారం, పసుపు, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఎగ్స్‌ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్‌లో పక్కకు పెట్టుకోండి. ఈ ఎగ్ మసాలా గ్రేవీ కోసం సేమ్ ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసుకొని టమాటో ముక్కలు మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న ఉల్లిపాయల, టమోటోలను చల్లార్చుకొని ఒక మిక్సీ జార్‌లో తీసుకోండి. ఇందులోనే 2 లేదా 3 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ సాజీరా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఎటువంటి వాటర్ పోయకుండా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకునే ఈ మసాలాను ఎగ్ గ్రేవీగా రెడీ చేసుకోవడానికి సేమ్ ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమోటో, ఉల్లిపాయ పేస్ట్‌ని ఆయిల్‌లో వేసి అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో స్పైసీనెస్ కోసం హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాను ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా 2-3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని మసాలా బ్యాటర్‌ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా కలర్ కోసం పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు మసాలాలో కలుపుకోండి. ఈ ఎగ్ కర్రీ మసాలా గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక ఫుల్ కప్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ అంతా గ్రేవీతో పాటు మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో వేసుకోండి. ఇందులో మనం మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మరోసారి లిడ్ పెట్టుకొని 5-10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఈ కర్రీని కుక్ చేసుకోండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యి ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని గార్నిష్‌గా చల్లుకొని సర్వౌట్ అయితే చేసుకోవడమే. ఇది అన్నం, చపాతీ, పూరి, ఇడ్లీ, దోసలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసేయండి. ఇలాంటి టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.